నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైట్ ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమెకు రిటర్న్గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వరకు మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటే ఇంట్లో పెట్టుకో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటావా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ లో పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద. ఏం బెదిరిస్తున్నావా అని? ఏం చెప్పినా అని మొదలు మాట్లాడుతున్నావు. నీ నుంచి నీ కొడుకు ఆఫీసర్ అవ్వాలా అవునా? సో అది ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఒక్క కాదు, ఎంతమంది పిల్లలకి అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పిన ఎలక్షన్ ముందు ఈరోజు ఇచ్చుకుంటే ముందుకెళ్తాం ఏమ్మా. రేపు నెల ఫ్రీ బస్సులు కూడా స్టార్ట్ అవుతాయి 15వ తేదీ నుంచి ఆర్డర్స్ మాత్రం అమ్మా. అదేమ్మా 2 जनों का आया, वही पूछ रही हूँ मैं, 2 जनों का आया. तीसरा छोटे बच्चे अभी स्कूल जाएंगे. అన్నది లేదు దాత వచ్చినారు. నేనంటే పని పాట లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను. బాగుంటారమ్మా? మమ్మీ ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి? వచ్చే పిల్లలు ఏం లేరు, పెద్దోళ్ళు అయిపోయారు. బాగున్నారు కదా? हाथ